హలో. ఇప్పుడు చెప్పే టాపిక్ వచ్చండి. ప్రతి బిజినెస్ మ్యాన్ కి గూగుల్ మ్యాప్ లొకేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. కానీ కొన్ని కారణాల వల్ల మన బిజినెస్ మ్యాప్ చేంజ్ అవుతుంటది. మనం అడ్రస్ చేంజ్ చేస్తుంటారు. సో చేంజ్ చేసినప్పుడు ఎట్లా మనం గూగుల్ మ్యాప్ అనేది చేంజ్ చేసుకోవాలి అడ్రస్ అనేది. ఇప్పుడు ఒక గూగుల్ మ్యాప్ చెప్తానండి. నవీన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ. వీళ్ళకు మల్టిపుల్ లొకేషన్స్ ఉన్నాయండి. అందులో ఒక లొకేషన్ ని మ్యాప్ చేంజ్ చేయాలండి కంప్లీట్ గా. ఇక్కడ సంబంధించిన మ్యాప్ ఉంటుంది. వీళ్ళకి ఎన్ని మ్యాప్స్ ఉన్నాయి అవన్నీ చూసుకోవాలంటే business.google.com/location మంచిగా అర్థం చేసుకోండి. ప్రతిది ఇంపార్టెంట్. దీంట్లో నేను ఈ లొకేషన్ చేంజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించిన లొకేషన్ మనకు కావాలి. ఎక్కడైతే మనకు లొకేషన్ ఉందో అది మనకి ఇక్కడ లొకేషన్ పంపిస్తారు. దానికి సంబంధించిన అడ్రస్ కావాలి. అడ్రస్ మనం నోట్ ప్యాడ్ రాసుకోవాలి. ఇప్పుడు ఈ అడ్రస్ ని మనం చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం ఒక ఆప్షన్ మనము క్లిక్ చేయాల్సింది ఎడిట్ ప్రొఫైల్. ఎడిట్ ప్రొఫైల్ క్లిక్ చేసిన తర్వాత మనకు అడ్రస్ ఏముంది? ఫస్ట్ అడ్రస్ చూద్దాం. ఇది అడ్రస్. అమీన్పూర్ మియాపూర్. ఓకే. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ ఏదైతే అడ్రస్ ఉందో అడ్రస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్ మనం తీసుకోండి. తర్వాత మనకి ఏదైతే కావాలో అది ఇక్కడ మనం తీసుకోవాలి. ఇక నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయండి, మన ఇష్టం అది. హైదరాబాద్ ఉంది. ఇక్కడ మీకు మిస్ అయింది చూసుకుంటే హైదరాబాద్ ఒకటే, తెలంగాణ 5-2-003 ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు కన్ఫర్మ్ చేయాలంటే ఫస్ట్ మనం సేవ్ చేయాలంటే ఇక్కడ చూడండి, సేవ్ అని కొట్టగానే మనకు ఫస్ట్ వచ్చేది ఈ అడ్రస్ లో మనం ఏదైతే ఉందో అక్కడ కంప్లీట్ ఉంటుంది. తర్వాత అడ్జస్ట్ అన్నప్పుడు క్లిక్ చేసినప్పుడు ఇక్కడ అడ్జస్ట్మెంట్ స్టార్ట్ అవుతుంది మనకి. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ స్టార్ట్ అయినప్పుడు మనం చూసుకోవాలి ఎక్కడ ఉంది ఈ లొకేషన్, మనం చూసుకోవాలి కంపల్సరీ. ఆ లొకేషన్ తగ్గట్టుగా మన మ్యాప్ ని సెట్ చేసుకోవాలి. ప్రీవియస్ నాది ఇక్కడ ఉంది మ్యాప్, ఏదైతే ఇక్కడ ఉందో చూసినట్టయితే చూడండి. ఈ మ్యాప్ క్లిక్ చేస్తే చూడండి, ఫ్లాట్ నెంబర్ 15 అనేది ఇది ప్రీవియస్. ఇప్పుడున్న లొకేషన్ వచ్చి నాకు ఇక్కడికి మార్చాలి. సో ఇక్కడికి నా లొకేషన్ అనేది అప్డేట్ అవుతుంది. సో నాకు ఈ లొకేషన్ తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు ఇదే లొకేషన్ కి ఏదైతే ఉందో మనము కంప్లీట్ గా మార్క్ చేసుకోవాలి. సో అది కంప్లీట్ గా మనం మార్క్ చేసుకుంటేనే అది క్లియర్ అర్థమవుతుంది. ఇక్కడ ఈ మార్క్ బట్టి చూసుకోవాలి. సో ఈ మార్క్ బట్టి అంటే ఇది ఇటే రావాలి. సో మనం ఎక్కువ అటు వెళ్ళాం కాబట్టి ఇప్పుడు చూడండి వచ్చేసింది. మనకి ఏదైతే ఉందో ఇక్కడికి యాజ్ గా ఇక్కడ చేసుకోవాలి. చేసుకున్నాక డన్ క్లిక్ చేసుకోండి. అయితే ఇంతకుముందు అడ్రస్ చేంజ్ చేశారు కదా, మళ్ళీ మీరు క్లిక్ చేశారు కదా, బ్యాక్ అయిపోయింది. సో మీకు కావాల్సిందల్లా రైట్ పార్ట్, సర్దార్ పటేల్ రోడ్, అమీన్పూర్, మియాపూర్. ఇక తీసేయండి. హైదరాబాద్ 5,23,000. ఇప్పుడు ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఎక్కడైతే మీరు అడ్జస్ట్మెంట్ ఉందో అది చూసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. మీరు అడ్రస్ చేంజ్ చేసినట్టే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. డన్. తర్వాత సేవ్. సో ఇది మనం చూసుకోవాలి. ఇక్కడ మనకు అడ్జస్ట్ ఈ క్లిక్ చేసిన తర్వాత మనకి ఎక్కడైతే కావాలో అది తీసుకొని మనం కంప్లీట్ గా డన్ చేసుకోవాలి. ఇలా డన్ చేసిన తర్వాత మన అడ్రస్ చేంజ్ అయిపోతుంది. ఏదైతే అడ్రస్ మనకి ఇక్కడ చేంజ్ చేసామో అది ఇక్కడ మనం చూసుకోవాలి కంప్లీట్ గా. సో వెయిట్ ఫర్ సెకండ్స్. ఇప్పుడు రిఫ్రెష్ అయినాక మనకి ఏదైతే మనకు ఉందో అది ఇక్కడ అన్ని మనం చేసుకోవచ్చు. సో ఇది మనకు కంప్లీట్ గా ఉన్న అడ్రస్. ఇది మనము క్లోజ్ చేస్తున్నాం. ఇక్కడ రిఫ్రెష్ చేశాక మనకు అడ్రస్ మారడానికి మనకు 3 వర్కింగ్ డేస్ పడుతుంది ఒక్కోసారి. అది ఒక్కోసారి మనకి విత్ ఇన్ 24 అవర్స్ లో మనకు మారిపోతుంది. అయితే మనకు అడ్రస్ చేంజ్ అయ్యేలా ఎలా చూసుకోవాలంటే ఎడిట్ ప్రొఫైల్ క్లిక్ చేస్తే మీకు అక్కడ మీరు రాసిన అడ్రస్ ఇక్కడ అవపడుతుంది. సో ఇది మీకు అడ్రస్ చేంజ్ అయిపోయింది. సో ఎప్పుడైతే గూగుల్ అప్రూవ్ చేస్తుందో అది మనకు ఫ్రంట్ ఎండ్ కి విజిబుల్ అవుతుంది.
అప్పుడు మనము ఈ లింక్‌ని ఎవరికైనా మనం షేర్ చేసుకోవచ్చు. కొంచెం టైం పడతది. ఆ టైం పడే వరకు మీరు ఓపిక పట్టాలండి. అది కంపల్సరీ మనకు కావాలి. ఇప్పుడు లొకేషన్ ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటే, ఇదే లొకేషన్‌ని కాపీ చేసుకొని రివ్యూ తీసేసిన తర్వాత మనకు మ్యాప్ అనేది వచ్చేస్తది. ఇప్పుడు ఇక్కడ ఉంది యాక్చువల్లీ. ఇది ఓల్డ్ అడ్రెస్. ఇప్పుడు నేను న్యూ అడ్రెస్ చేంజ్ చేసింది ఎక్కడ అంటే, నేను చూపిస్తానండి. ఫర్లాంగ్ డిస్టెన్స్‌లో ఇక్కడ వస్తుంది. ఇది న్యూ అడ్రెస్. ఇది కొంచెం అప్‌డేట్ అవ్వడానికి మనకు టైం పడుతుంది. సో, ఈ విధంగా ఎలాంటైనా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు తగ్గట్టుగా ఫోటోస్ కావాలంటే యాడ్ ఫోటోస్ క్లిక్ చేసుకొని, మీరు ఫోటోస్ అప్‌డేట్ చేసుకోవాలండి. కంపల్సరీ మనం చేసుకోవాల్సింది ఫోటో అప్‌డేట్. చాలామంది మనకేంటంటే చేసాం కదా! అయిపోయిందని కాకుండా ఫోటోస్ అప్‌డేట్ చేసుకోండి. అది మాత్రం నేను కంపల్సరీ చెప్తా అండి. అది మనకేంటంటే ఫోటో అప్‌డేట్ వల్ల కూడా మనకి ఓకే. వీళ్ళ మ్యాప్ ఉంది. మనకు తెలుసుకోవడానికి ఈజీగా ఉంటది. సో, గూగుల్ మ్యాప్‌లో మనం అడ్రెస్ చేంజ్ చేసాం మన పని అయిపోయిందని కాకుండా రెగ్యులర్‌గా అప్‌డేట్ చేసుకోండి. మీ ఫోటోస్ గాని, మీ పోస్ట్‌లు గాని, మీ ఆఫర్స్ గానియండి చాలా ఉంటాయి. గూగుల్ మ్యాప్‌లో మనము ఆఫర్స్ ప్రమోట్ చేయొచ్చు. రెగ్యులర్ పోస్ట్ చేయొచ్చు. ఈవెంట్స్ ప్రమోట్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్‌డేట్స్ కోసం గూగుల్ మ్యాప్స్ సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో మన ఛానెల్‌లో ఇచ్చానండి. ఏ విధంగా మనం పోస్ట్ చేసుకోవచ్చు, ఏ విధంగా మనం చేసుకోవచ్చో నేను కంప్లీట్ ఇచ్చానిక్కడ. సో, ఇది మొత్తం చెక్ చేసుకొని మీరు హ్యాపీగా చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్‌డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్‌గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానెల్. థాంక్ యూ సో మచ్.